బతుకు తెరువు కోసం పల్లెల్ని విడిచి వెళ్లినా, ఎంత ఎత్తుకు ఎదిగినా ఏడాదికి ఒక్కసారైనా సొంతూరికి రావాలంటోంది ఆ కుటుంబం. మూలాలను మర్చిపోకూడదంటూ దేశ విదేశాల్లో ఉన్న వారిని ఒక్కచోటుకు చేర్చుతోంది. కుటుంబ వ్యవస్థ విలువను, గౌరవాన్ని చాటి చెబుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా జాలిపూడి, చాటపర్రు గ్రామాలకు చెందిన 4 తరాల అడుసిమిల్లి కుటుంబ సభ్యులు సంక్రాంతి వేళ సందడిగా గడిపారు. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోన, అనురాగాలే నిండిపోవ గుండెలోన. సొంతూరు, రక్త సంబంధీకుల అనురాగాలు, ఆప్యాయతలు, ఈ బంధాలకు ఏవీ సరిరావు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు మారిన ఈ రోజుల్లో ఆత్మీయత, అనుబంధాలు తగ్గిపోతున్నాయి. పెళ్లికో పేరంటానికో కలిస్తే తప్ప బంధువులంతా ఒకే చోట కలవలేని పరిస్థితి. మానవ సంబంధాల మధ్య అంతరాలను తగ్గించేందుకు పశ్చిమ గోదావరి జిల్లా జాలిపూడికి చెందిన అడుసుమిల్లి కుటుంబం నడుం బిగించింది. కుటుంబంలోని అన్ని తరాల వారిని ఒక దగ్గరకు చేర్చింది. ఈ కలయికకు అడుసుమిల్లి ఉమామహేశ్వరరావు శ్రీకారం చుట్టారు. కుటుంబ వ్యవస్థకు ఉన్న విలువను భావితరాల వారికి తెలియజెప్పే కార్యక్రమానికి ఉమామహేశ్వరరావు ఇల్లే వేదికైంది. భోగిళ్ళో భోగిళ్ళో భోగభాగ్యాల భోగిళ్ళో, పల్లె పల్లెలో నా తెల్లవారక ముందే ఎర్రని కాంతుల భోగిళ్ళో, పల్లె పల్లెలో నా తెల్లవారక ముందే ఎర్రని కాంతుల భోగిళ్ళో. దాసుళ్ళో దాసుళ్ళో సంకీర్తన దాసుళ్ళో, వీధి వీధిలో నా తిరిగేటి హరినామ సంకీర్తన దాసుళ్ళో. భోగిళ్ళో భోగిళ్ళో భోగి మంటల భోగిళ్ళో. ఈ ఆత్మీయ కలయిక సందర్భంగా అడుసుమిల్లి బసవయ్య కుమారులు, కుమార్తెలు, వారి పిల్లలు, మనవలు, మనవరాళ్లు ఇలా 4 తరాలకు చెందిన సుమారు 200 మంది ఒక్కచోటకు చేరారు. పనులన్నింటినీ పక్కన పెట్టి మధుర స్మృతులను నెమరేసుకునేందుకు రెక్కలు కట్టుకు వాలారు. ఆప్యాయమైన పలకరింపులు, అనురాగపు ఆలింగనాలు, పెద్దల దీవెనలు, పిల్లల కేరింతలతో ఆ ఇల్లు ఆనందాల పొదరిల్లుగా మారింది. ఏళ్ల నుంచి కూడా జాలిపూడిలో ఈ విధంగా పండుగ రోజుల్లో పెద్ద ఎత్తున అడుసుమిల్లి ఫ్యామిలీస్ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తూ వస్తున్నారు. చక్కగా అందరూ వచ్చారు. ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి బంధుత్వ రీత్యా కానీ, స్నేహరీత్యా కానీ పలువురు పీపుల్ వచ్చారు. హ్యాపీగా ఉంది. అంతా కలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ విధంగా సెలబ్రేట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉన్నదండి. మా ఫ్యామిలీస్ అన్నిటినీ ఇట్లా ఒక చోట కలుసుకున్నామన్న తృప్తి నాకు చాలా కలుగుతా ఉన్నది. అతిథులకు అందరికీ కూడా నా హృదయపూర్వక థ్యాంక్స్. చిన్న పెద్ద ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. బంధువులందరినీ పరిచయం చేసుకున్నారు. తీపి జ్ఞాపకాలను కెమెరాల్లో బంధించారు. అడుసుమిల్లి కుటుంబంతో బంధుత్వం ఉన్న నటుడు హవీష్ కూడా వచ్చారు. ఇలాంటి కలయిక కొత్త ఉత్సాహాన్నిచ్చిందని, పెద్దవాళ్ళిచ్చిన సందేశాలు తమ తరానికి ఎంతో మేలు చేసేవిగా ఉన్నాయని నేటితరం అభిప్రాయపడింది. అడుసుమిల్లి వాళ్ళ ఫ్యామిలీలో నేను 4th జనరేషన్. ఇక్కడ మా నాన్నగారు అడుసుమిల్లి ఫ్యామిలీ వాళ్ళందరినీ పిలిచి అందరూ ఒక పండగలాగా సంక్రాంతి రోజున మా పెద్దలందరినీ సన్మానించుకొని, మా తాత ముత్తాతల్ని తలుచుకొని ఆ పెద్దలకి నమస్కారం చేసుకొని ఇలా ఈ సాంప్రదాయబద్ధంగా సంక్రాంతి పండుగ విలేజ్లో జరుపుకోవటం మా అందరికీ చాలా సంతోషంగా ఉండింది. సో అందరికీ చుట్టాలే, కాకపోతే ఏంటంటే అందరూ మర్చిపోయాం మన చుట్టాలందరినీ. సో వీళ్ళు చేసేది బాగుంది చాలా. సో నేను ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేస్తున్నాను. వీళ్ళందరూ చాలామంది నాకు తెలీదు, బట్ అమ్మమ్మ వాళ్ళు మట్టుకు ఎవ్రీ ఇయర్ కలుస్తారంట. ఈసారి అమ్మమ్మ వాళ్ళు హోస్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ చాటపర్రులో వాళ్ళ ఇంట్లో పెట్టారు. హైదరాబాద్ నుంచి వచ్చానండి పర్టికులర్గా దీనికోసమని. వాళ్ళ ఇట్లా కలుస్తున్నారు అందరూ అంటే, సో నేను కూడా పార్టిసిపేట్ చేద్దాం, అసలు చూద్దాం ఎవరు పిల్లలు ఎవరు ఏంటి అనేది అసలు అంత దూరం మెయింటైన్ చేయటం, అసలు ఇంత ఇంట్రెస్ట్గా వీళ్ళందరూ చేయటం చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. 10 మందికి ఆదర్శంగా కుటుంబాలను కలిపేదిగా ఉన్న ఈ ఆత్మీయ కలయికను క్రమంగా తప్పకుండా నిర్వహించాలని అడుసుమిల్లి కుటుంబం నిశ్చయించుకుంది.